ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించే దిశగా ముందుకు వెళ్తున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, వారి నియోజకవర్గాల్లో వస్తున్న ఆరోపణలు, ప్రజలతో వారి వ్యవహార శైలి వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక విధంగా సాఫ్ట్ గా కనిపించిన పార్టీ నిర్వహణ శైలి ఇకపై మారబోతుందన్న సంకేతాలు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో స్పష్టమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని, బాధ్యతల విషయంలో స్పష్టమైన ప్రమాణాలు అమలు చేస్తామని పార్టీ నాయకత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఒకటే: జనసేన పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న చారిత్రాత్మక మార్పులు. పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అనుసరిస్తున్న కఠిన వైఖరి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేల పనితీరుపై నేరుగా జవాబుదారీతనం నిలబెట్టే దిశగా ఆయన వేస్తున్న అడుగులు పార్టీలో డిసిప్లిన్ డ్రైవ్కు నాంది పలికాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనలో ఈ మార్పుకు ప్రత్యక్ష నిదర్శనంగా ఇటీవల రెండు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం. ఆయనపై వివాదాస్పద ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పార్టీ అంతర్గత కమిటీ క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవడంతో శ్రీధర్ పార్టీ విప్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పార్టీ వర్గాల్లో పెద్ద సంచలనం రేపింది. రెండవ ఘటన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సంబంధించింది. ఆయన నియోజకవర్గం నుంచి అవినీతి ఆరోపణలు, ప్రజల ఫిర్యాదులు పార్టీ అధినేత దృష్టికి వెళ్లాయి. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా బాలరాజుకు హెచ్చరిక జారీ చేశారు. 4 వారాల గడువు ఇచ్చి ఆరోపణలకు వివరణ సమర్పించాలని ఆదేశించారు. ఈ రెండు ఘటనలు కలిసి పార్టీ ఎమ్మెల్యేల మనసులో ఒక స్పష్టమైన సందేశాన్ని నాటాయి: ఇకపై పనితీరు లెక్కలు చెప్పాల్సిందే. గతంలో జనసేన ఎమ్మెల్యేలతో సాధారణ సమావేశాలు నిర్వహించిన కళ్యాణ్ ఇటీవల అందుకు భిన్నంగా మార్గం ఎంచుకుంటున్నారు. ఎంపిక చేసిన ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా పిలిపించి నేరుగా ముఖాముఖి సంభాషణలు నిర్వహిస్తున్నారు. వారి నియోజకవర్గ పరిస్థితులు, ప్రజల ఫిర్యాదులు, అభివృద్ధి పనుల వివరాలు నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మార్పు పార్టీ నాయకులకు ఒక కొత్త సందేశాన్ని ఇస్తోంది. ఇకపై ఎమ్మెల్యే పదవికి ఒక హోదా మాత్రమే కాదు, అది ప్రజలకు నేరుగా జవాబుదారీ అయిన బాధ్యత అని పార్టీ స్పష్టం చేస్తోంది. పార్టీ నాయకత్వం ఇప్పుడు ఎమ్మెల్యేలుగా నియోజకవర్గానికి ఏం చేశారు అన్న ప్రశ్నను ప్రధాన ప్రమాణంగా చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తదుపరి ఎవరి వంతు అన్న ప్రశ్న చాలా మంది మనసుల్లో మెదులుతోందని సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు తమపై ఏమైనా ఆరోపణలు పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నాయా అని తెలుసుకునేందుకు పార్టీ అంతర్గత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా నియోజకవర్గాల్లో వ్యాపార వర్గాల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి, సామాన్య ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఇప్పుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు స్థానిక ఫిర్యాదులు పార్టీ నాయకత్వం దాకా చేరేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి ఫిర్యాదు నేరుగా పార్టీ అంతర్గత కమిటీకి చేరుతోందని, అవసరమైతే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని నియోజకవర్గాల పరిస్థితులు కూడా పార్టీ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేపై పారిశ్రామిక వర్గాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి కొన్ని వ్యాపార సంస్థలు వెనక్కి వెళ్లిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేపై మట్టి మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కూడా పరిశీలనలో ఉందని,
నివేదికలు సేకరిస్తున్నారని సమాచారం. ఈ 2 అంశాలు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కానీ ఇవి పార్టీ అంతర్గత రాడార్పై ఉన్నాయన్న వాస్తవం మాత్రం ఎమ్మెల్యేల్లో జాగ్రత్తను పెంచింది. రాజకీయ విశ్లేషకుల దృష్టిలో జనసేన ఇప్పుడు సంస్థాగత పరిణతి దిశగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు అంచనా విషయంలో పార్టీ ఇప్పుడు పూర్తిగా కొత్త విధానాన్ని అనుసరించనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం రాజకీయ విధేయత, పార్టీ సభ్యత్వ సంఖ్య వంటి అంశాలు మాత్రమే కాకుండా నిజమైన ప్రజాసేవ, అవినీతి రహిత వ్యవహార శైలి, నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి వంటివి ముఖ్యమైన ప్రమాణాలుగా మారుస్తున్నాయి. ప్రజలు నేరుగా పార్టీకి తెలియజేసే ఫిర్యాదులకు ఇకపై అత్యధిక ప్రాధాన్యత లభిస్తుందని, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎమ్మెల్యేలపై అవసరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే పదవి ఇకపై ఇచ్చినందుకు కాదు, సాధించినందుకు నిలబెట్టుకోవాల్సి ఉంటుందని పార్టీ సందేశమిస్తోంది. కొన్ని పరిణామాల వెనుక పవన్ కళ్యాణ్ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేనను ఒక క్రమశిక్షణతో కూడిన ప్రజా విశ్వాసానికి అర్హమైన పార్టీగా తీర్చిదిద్దాలన్నది ఆయన లక్ష్యంగా. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత 2024లో అద్భుతమైన విజయం సాధించిన జనసేన ఇప్పుడు ఒక స్థిరమైన బాధ్యతాయుతమైన పార్టీగా నిలదొక్కుకోవాలన్న ఆకాంక్ష పవన్ కళ్యాణ్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణను బలోపేతం చేయడం ద్వారా అధికార కూటమిలో జనసేన విశ్వసనీయతను పెంపొందించుకోవటమే కాదు, రాబోయే ఎన్నికల్లో పటిష్టమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవటం కూడా ఈ నిర్ణయాల వెనుక ఉన్న వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కొందరు విశ్లేషకులు వేరే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఈ విధంగా అంతర్గత పరీక్షలు, హెచ్చరికలు, చర్యలు ఎక్కువైతే పార్టీలో ఒత్తిడి పెరగవచ్చునని, కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి ముసురుకోవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. బాధ్యత మంచిదే అయినా సమతుల్యత లేకుండా అమలు చేస్తే పార్టీలో విభేదాలకు దారితీయవచ్చునని వారి భావన. మొత్తానికి జనసేనలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు పార్టీ చరిత్రలో ఒక మలుపుగా మారనున్నాయి. ఎమ్మెల్యేల జవాబుదారీతనం, పార్టీ క్రమశిక్షణ, నాయకత్వ నిర్ణయాల పారదర్శకత, ఈ 3 ఒకేసారి కేంద్ర బిందువుగా మారటం జనసేన చరిత్రలో కొత్త అధ్యాయమే. రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ ఈ దిశలో ఎంత దృఢంగా ముందుకు సాగుతారు, పార్టీలో ఈ మార్పులు ఎంత లోతుగా వెళ్లేసుకుంటాయి అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, జనసేనలో ఇప్పుడు అంతా సవ్యంగా ఉందని, నిర్లక్ష్యంగా ఉండే రోజులు పోయాయి.